మానవులు అన్నాక వస్తువులు పోవడం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు వస్త్రాలు పోయి, ఏ ప్రయాణమో చేస్తుంటే సూట్ కేసు పోయిందని, ఆ మధ్యన ఒక ఆయన పాస్పోర్టే పోగొట్టుకున్నాడు. ఇలా ఏదో ఒక వస్తువుని పోగొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఆస్తులు పోగొట్టుకుంటూ ఉంటారు, కొంతమంది పరివారాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. మా ఆయన వెళ్ళిపోయి ఇప్పటివరకు రాలేదు, 25 ఏళ్ళు అయింది, మా ఆయన బతుకున్నాడో లేదా చెప్పను, నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు. భర్త 25 ఏళ్ళు అయింది, కనబడ్డం. భార్య వెళ్ళిపోయింది, కనబడదు. పిల్లలు ఇంట్లోంచి పారిపోయారు, కనబడరు. దీనికి ఒక అపూర్వమైన మార్గం చెప్పారు. ఇది చాలా జాగ్రత్తగా వినవలసిన అపూర్వమైన కాదనమాట. ఒక వ్యక్తి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు రావాలంటే ఇప్పుడు నేను చెప్పే కథ వింటే ఎంత తొందరగా వస్తాడో మీకే తెలుస్తుంది. బతికుంటే మాత్రం వచ్చి తీరతాడు. వస్తువు పోతే ఆ వస్తువు తిరిగి పొందే ఒక మార్గం ఉన్నది. ఆ మార్గానికి స్వప్న హనుమన్ మంత్రము అని పేరు అన్నమాట. కలలో హనుమంతుడు కనబడి ఏం జరుగుతోందో చెబుతాడు, ఏం జరిగిందో చెబుతాడు, జరగబోయేది చెబుతాడు, ఇప్పుడు జరుగుతున్నది చెబుతాడు. వస్తువు పోతే పోయిన చోటు ఏదో చెబుతాడు, ఎక్కడుందో వస్తుందో రాదో కూడా చెబుతాడు. దానికి స్వప్నాఖ్య హనుమన్ మంత్రం అని పేరు. ఇది చిత్తశుద్ధితో పూర్తిగా నమ్మకంతో చేస్తే మాత్రం హనుమంతుడు కల్లో కనబడి ఆ వస్తువుని అందించి తీరతాట. స్వప్నాఖ్య హనుమన్ మంత్ర చిత్తశుద్ధి ప్రదోనృణాం. చిత్తశుద్ధి కలిగిన వారికి మాత్రమే. ఎందుకు ఈ మాట గట్టిగా చెబుతున్నా అంటే, నమ్మకం ఉండాలి, గురువు మీద నమ్మకం ఉండాలి, మంత్రం మీద నమ్మకం ఉండాలి. చేసినంతసేపు దాన్ని పూర్తిగా విశ్వాసంతో పరిగణనలోకి తీసుకుని చెయ్యాలి. అంతేగాని మంత్రం ఇచ్చాక ఈ కాస్తేనండి చేస్తే సరిపోతుందండి, హనుమంతుడు వస్తాడంటారా, ఇంకేమైనా ఉందా అని అడిగితే మాత్రం ఇది ఇచ్చిన ఉపయోగం లేదు, ఇవ్వకూడదు కూడా. నదేయో భక్తిహీనానాం, భక్తిహీనుడికి ఇది ఇవ్వకూడదు. కదాచిత్ ప్రాణ సంకటే, ప్రాణం పోయినా భక్తి లేని వాడికి ఇవ్వకూడదట. అందుకని ఇప్పుడు నేను ఊరికే మంత్రం చదివినా అది ఉపదేశం అనుకోకండి, ఆ ఉపదేశం పొందడానికి విడిగారండి. ఎందుకంటే ఇదే ఉపదేశం అనుకుని ఇక్కడ చేయడానికి అధికారం లేదు. గురువుగారి దగ్గరకు వచ్చి ఇది నేను సంపూర్ణమైన భక్తితో చేసుకుంటానంటే తప్ప ఇవ్వకూడదన్నారు అనమాట. ఆ మంత్రం మాత్రం పైకి చదువుతాను, చదవచ్చని శాస్త్రం కనుక. కానీ మీరు జపం చేసే ముందు గురువు ఉపదేశం లేకుండా చేయకండి.